వెల్కమ్ టు నాస్టల్ రెసిపీస్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఈజీగా బగారా రైస్ రైతా ఎలా చేయాలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కుక్కర్ అండి, కుక్కర్లో ఆయిల్ యాడ్ చేశాను. 4 స్పూన్ల ఆయిల్. ఇది గరం మసాలా మొత్తం యాడ్ చేశాను. చెక్క, లవంగా, ఇలాచి, షాజీరా అవి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్, ఒక మీడియం సైజు ఆనియన్ అండి ఒకటే, 4 పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మొత్తము. ఒకటే మీడియం సైజు ఆనియన్, 4 పచ్చిమిర్చి, ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయినాక దీంట్లో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై అవ్వాలి. బాగా మిక్స్ చేయాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే జరుగుతుందండి కుక్కర్లో. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. సాల్ట్ అండి, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. నేను నా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేస్తున్నాను, చూసేసుకోండి సాల్ట్. దీంట్లోనే 1 స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను. బిర్యానీ మసాలా అండి 1 స్పూన్. బాగా మిక్స్ చేయాలి వీటన్నిటిని. దీంట్లో నేను ఇంకా వెజిటేబుల్స్ ఏమి యాడ్ చేయట్లేదు. ఆనియన్ ఒకటే అండి దీంట్లో యాడ్ చేసింది నేను, ఆనియన్, మిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాను. ఈజీగా అయిపోతుంది ప్రాసెస్, ఏ హడావిడి లేకుండా ఈజీగా అయిపోతుందండి. లంచ్ బాక్స్లోకి అయితే తొందరగా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఫ్రై అయినాక ఇందాక నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, నేను 1.5 గ్లాస్ బియ్యం యాడ్ చేశానండి. దానికి 3 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. డైరెక్ట్గా దీంట్లోనే యాడ్ చేశాను. 1.5 గ్లాస్ బియ్యము ముందుగానే నానబెట్టి పెట్టుకున్నా అండి నేను. ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. 3 గ్లాసులు నీళ్ళు, వాటర్, రైస్ యాడ్ చేసినాక దాంట్లో నేను కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఇలా కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. అది మీ కుక్కర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. చూసారా ఎలా వచ్చిందో బగారా రైస్. ఎట్లాంటి వెజిటేబుల్స్ లేకుండా ఈజీగా అయిపోతుంది, చాలా తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేస్తే మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందో. ఇప్పుడు రైతా గురించి, ఇది 1 కప్పు పెరుగు, దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేశాను, ఒక 1/2 గ్లాసు. బాగా మిక్స్ చేయాలి. పుదీనా, కొత్తిమీర, కొంచెం ఆనియన్, ఒక చిన్న సైజు ఆనియన్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. ఒకటే పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసింది. ఇప్పుడు దీనికి కొంచెం తాలింపు యాడ్ చేద్దాము. దాని ప్రాసెస్ చూద్దాం ఎలా ఉందో. ఆయిల్, ప్యాన్ హీట్ అయినాక ఆయిల్ అండి, ఒక 4 స్పూన్ల ఆయిల్ చిన్న స్పూన్తో. దాంట్లో కొంచెం ఒక 3 ఎల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసినవి, 4-5 రెబ్బలు కరివేపాకండి ఇలా చిన్నగా కట్ చేసినవి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. మనం ఏదైతే ఎల్లుల్లిపాయలు కట్ చేసి వేసామో అది కలర్ చేంజ్ అవ్వాలి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలి. కొంచెం కలర్ చేంజ్ అవుతున్నట్టుంది కదా, ఇలా కలర్ చేంజ్ అయినాక ఒక 1 స్పూన్ కారం అండి. కారం వేసినాక బాగా మిక్స్ చేయాలి అన్నిటినీ. కారం మాడిపోకూడదు, ఒక 2-3 సెకండ్స్ అయితే సరిపోతుంది. ఇది ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక పెరుగు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోనే వేడివేడిగా యాడ్ చేసేస్తున్నాను ఆయిల్తో. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే కలర్ఫుల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. బాగా మిక్స్ చేయాలండి వీటన్నిటిని. ఎప్పుడు చేసే రైతా కాకుండా ఒకసారి ఇలా చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూసారా ఎలా ఉందో. కొంచెమే వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. పెరుగు థిక్నెస్ ఎక్కువ ఉంటే బాగుంటుంది, అందుకే కొంచెమే వాటర్ యాడ్ చేసుకోవాలి. రైతా రెడీ అయిపోయింది కదా, మనం బగారా రైస్ కూడా రెడీ చేసి పెట్టాం కదా. ఈ 2 మిక్స్ చేసి తినండి, ఎలా వచ్చిందో టేస్ట్ చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తున్న ఒకరు లైక్ చేయండి. థ్యాంక్ యూ.